నిర్వహిస్తూ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ విషయంలో ఫోకస్ చేయాలి. ఏవైతే ఫేక్ సీడ్స్ అవి కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా రైతులకు ఎక్కడ వాళ్ళు రిపోర్ట్ చేసినా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎంతసేపటి వస్తుంది, ఎక్కడ నష్టపోయిందో అక్కడ ఒక ఎకరానికి 25,000 మినిమం వాళ్ళకి ఫౌండేషన్ ఇవ్వాలి. మరి రాష్ట్రీయ రోజుల్లో మూడో డిమాండ్, ఒక్క డిమాండ్ ఇంకోటి లాస్ట్ ఏంటంటే మనందరం తెలంగాణ కుట్టాడు చేస్తున్నాం. మీరు కొట్టాడు, మేము కొట్టాడు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కొండ సురేఖ లాంటి మంత్రి మా వాడి పర్సంటేజ్ ఏది పనిచేయడానికి, పర్సంటేజ్ కూడా మంత్రి పనిచేయకపోతే ఏంటంటే పరిస్థితి అంటే దొంగ మంత్రులు పెట్టుకొని ముఖ్యమంత్రి దీన్ని ఎక్స్పాన్షన్ ఏం చేస్తామంటే 3 మంత్రులు ఇంకా ఉన్న దొంగ మంత్రులు తీసేవి. పర్సంటేజ్ తీసుకునే మంత్రులు ఎవరు? కొండ సురేఖ అంటే చెప్తారు. ఆవిడ తీసేది అంటున్నా. ఆ పాపం తెలంగాణ ఉద్యమకాలను తుపాకులు పెట్టి కాల్చి అవునా కాదు. రాజగోపాల్కి మంత్రి పదవి, ఆయన రెడ్డి మనకేంది, వాడు అన్న మంత్రి అయితే మనకేంది. పాపం ఆయనకైతే రాహుల్ గాంధీ ప్రారంభం చేసిన అంటున్నాడు. రాహుల్ గాంధీ ఏమో ప్రారంభం చేసేయాలి. రాహుల్ గాంధీ కూర్చున్నప్పుడు కాంగ్రెస్ అసలు రాహుల్ గాంధీ చెప్తున్నాడట ఈ తెలంగాణ సోయి లేకుండా రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. నేను ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు తెలంగాణ ఉద్యమకారుడు కాకపోవచ్చు, నీకు ఉద్యమంలో పాల్గొనే అవకాశం లేకపోవచ్చు, తప్పే లేదు. నువ్వు ఎన్నికల సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీలో ఉన్నావు, నీకు అవకాశం లేదు. పోనీ ఈ దొరగారిని తీద్దామని కొట్టాడు. మేము అందరం మా లాంటి వాళ్ళతో చేద్దాం. బీజేపీ నుంచి నేను వచ్చిన, కోమటిరెడ్డి రాజగోపాల్ వచ్చింది, వివేక్ వచ్చింది. ఒక వేవ్ క్రియేట్ అయింది ఆ టైంలో. ఎంత నీకు వచ్చింది 5 సీట్లు ఎక్కువ కదా. ఆ వేవ్ వల్ల నువ్వు అధికారంలోకి వచ్చి ఆ వేవ్ వల్ల ఎవడి వల్ల వేవ్ వచ్చిందో వాళ్ళు నువ్వు పక్కకు వచ్చి ఆ దొంగలను దొంగలని మాకు సురేఖ అన్నది నేనంటే దొంగలనే పర్సంటేజ్ ఇప్పుడు దొంగ కోట సురేఖ చెప్పిన మంత్రులు ఎవరు ఐటీ చేయాలి తీసిపారాలి. ఆమె కూడా తీసేయాలి. అవసరం అయితే తెలంగాణ సూయి లేనటువంటి వాళ్ళు క్యాబినెట్ కొనసాగడానికి వీళ్ళు బట్టి విక్రమార్క సమైక్యవాది, బట్టి విక్రమార్క అనేవాడు సమైక్యవాది. ఆయన పేరు కూడా వస్తుంది పర్సంటేజ్. ఐఎమ్ సారీ, నేను కాదు, మీడియా చూసినాను. పర్సంటేజ్ ఏంది పనులు చేస్తాడు తీసిపారే బట్టి విక్రమార్కను నేను లేసాడని కూర్చుంటాడట రెడీ పడిపోం. ఎందుకు నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను 2004 నుంచి 7 వరకు ఢిల్లీలో కేసీఆర్ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఆ టైంలో మాకేం పని లేదు. తెలంగాణ పుస్తకాలు జయశంకర్ సార్ మాకు ఇచ్చారు. స్టిల్ సీకింగ్ జస్టిస్, మీరు ఎప్పుడైనా అవకాశం చదవండి. అది ఇంకా అట్లే ఉంది పరిస్థితి. స్టిల్ సీకింగ్ జస్టిస్ తెలంగాణ, ఇప్పటికి కూడా న్యాయమే కోరుకుంటుంది తెలంగాణ. ఆ పుస్తకంలో అద్భుతమైన అంశాలు, ఎందుకు తెలంగాణ వెనుకబడింది, ఎందుకు తెలంగాణ కావాలని పుస్తకం రాశాం. ఇది ఆ రోజుల్లో మా పని ఏంటంటే అందరు ఎంపీలు ఇంటికి పోయాలి, పార్టీ అధినేత తగ్గియాలి, అందరూ మరియు ఆఫీస్ పని అయిపోయాక నాకు ఇదే పని. సదరన్ ఇండియా మొత్తానికి నేషనల్ స్కిల్ సెంటర్ హైదరాబాద్లో పెడతాడు. అంటే మామూలు విషయం కాదు. హైదరాబాద్లో సెంటర్ అంటే స్కిల్ సెంటర్, నేషనల్ స్కిల్ సెంటర్ ఫర్ సదరన్ ఇండియా హెడ్ క్వార్టర్స్ అండ్ హైదరాబాద్ అని మాకు చెప్పాడు. అఫిడెన్స్ ఇచ్చింది. నిన్న ఒక దాత